మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. 2018 ఇయర్ టాలీవుడ్ కి ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు. టాలీవుడ్ లో ఉన్న దాదాపు అందరు హీరోల సినిమాలు ఇయర్ లో రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి కూడా ఈ ఏడాది వచ్చే అవకాశం ఎక్కువగా ఉండగా, ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మాత్రం సంక్రాంతి రేసులో నిలిచే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఆ సినిమాను పక్కకు పెడితే మిగిలిన స్టార్ హీరోల సినిమాలన్నీ ఈ ఏడాది ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ కి సిద్ధమవుతున్న నేపథ్యంలో మొదటి అర్ధ భాగంలో వచ్చే క్రేజియెస్ట్ మూవీస్ గా రంగస్థలం, భరతనే నేను, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా లాంటి క్రేజీ సినిమాలు ఉండగా, సెకండ్ హాఫ్ లో రిలీజ్ అయ్యే సినిమాలలో క్రేజీ సినిమా ఏది అనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది. కాగా రీసెంట్ గా ఒక లీడింగ్ ఛానల్ నిర్వహించిన సర్వేలో 2018 సెకండ్ హాఫ్ లో రిలీజ్ అయ్యే సినిమాలన్నింటిలోకి క్రేజియెస్ట్ మూవీ ఏది అని ఒక సర్వే నిర్వహించగా, వచ్చిన సినిమాలన్నింటిలోకి ఎన్టీఆర్ 28వ సినిమా క్రేజియెస్ట్ మూవీగా అభివర్ణించారు. మిగిలిన సినిమాలు భారీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్నప్పటికీ ఎన్టీఆర్ త్రివిక్రముల కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా ప్రత్యేకమైనది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పూర్తిగా మాస్ హీరో అయిన ఎన్టీఆర్, క్లాస్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే క్రేజియెస్ట్ మూవీస్ లో ముందు నిలిచే సినిమా అని చెబుతున్నారు. లీడింగ్ లో దూసుకు వెళ్తున్న ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ మరియు బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా రెండో ప్లేస్ లో నిలవడం విశేషమనే చెప్పాలి. అల్టిమేట్ మాస్ కాంబోగా చెప్పుకుంటున్న ఈ సినిమాపై కూడా క్రేజ్ బీభత్సంగా ఉన్నప్పటికీ టాప్ లో ఉన్న ఎన్టీఆర్, ఆ తర్వాత రామ్ చంద్ర సినిమాలు వరుసగా ఉండటం, ఈ ఇద్దరు కలిసి రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా అనౌన్స్మెంట్ ఇయర్ ఎండింగ్ లో ఉండటం విశేషమనే చెప్పాలి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.